జూన్ 21 అంతర్జాతీయ యోగా డే సందర్భంగా భద్రాచలపట్నంలోని ఆర్యవైశ్య సత్రం నందు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు బాలాజీ, కార్యదర్శి విద్యాసాగర్, యశోద, రాంబాబు, అజీం, మహాలక్ష్మి, జి నాగేశ్వరరావు, మునికేశవ్, రఫీ, వీరభద్రం, చలపతి, బెల్లంపల్లి, రమేష్, సామికొమ్ము, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శరీరం దృఢంగా స్వచ్ఛం ఉన్నప్పుడే మనం ఇది మన సంస్కృతి ధరోహరం. మనిషి జన్మైతే యోగా చేయడం, తినడం, పని చేయడం, పిల్లలు కట్టడం, అవన్నీ సేవ చేసే లక్ష్యం మనకు ఉంది పశువులు. బట్ మన ఏం చేస్తే వాటికి నిబంధనలు ఉన్నాయి, మనకు లేవు. అవునా కదా? ఎన్ని గంటలు పని చేస్తాం తెలియదు, ఎందుకు చేస్తాం తెలియదు. వాటికి సమయం చేస్తుంటే వస్తే ఆయన పని మళ్ళీ వేస్తాం, మనం అపోజిట్ చేస్తున్నాం. అందుకనే ప్రాబ్లం. ఇప్పుడు గురుగారు చెప్తారు ఎంతమంది 4 వర్డ్సే, ఎవరిని అడిగినా కూడా 4 చెప్తారు. ఎందుకు? అది యథార్థం, అదే పచ్చి నిజం. మీరు ఏం కావాలని డబ్బు కావాలని అడగలేదే మీరు, నాకు ఆరోగ్యంగా. మరి దాని గురించి మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ నేను తెలుసుకోవాల్సిన విషయం, తెలుసు చేయాలని తెలుసు, బట్ ఆచరించడం లేదు. గురుగారు మీకు జాబ్ వచ్చింది, నేను 4 రోజులు పోతేనే నాకు 2 lakhs ప్యాకేజ్ వస్తుంది. బట్ ఎప్పుడు ఎలా పోయి చేసినప్పుడే కదా. యోగా చేయాలని తెలుసు, ఆరోగ్యం ఉంచుకోవాలని తెలుసు, బట్ మనం ఆచరించడం లేకపోతే ప్రాబ్లం. అందుకనే మన కొద్దిగా చాలా సంకల్పం తీసుకొని, చాలా మార్పులు సంకల్పం తీసుకొని ఈ ఒక్కరోజన్నా కూడా 100% చేయాలంటే ఉన్నాం మనం 100% చేస్తున్నాం. ఒక్కరోజు కూడా మనం చేయలేదు, మరి ఎలా జరుగుతుంది ఆనందం? ఇవాళ మంచి సంకల్పం తీసుకుందాం. గత కథ ఇక్కడి నుంచి అయినా సేవ అనేది ఫస్ట్ నా శరీరాన్ని. ఉదయం లేవగానే నీకు యోగా ఏ టైం అడుగుతుంది? నీ బిజినెస్, నీ ప్రాపంచ జీవితంలో సమయం అడగలేదు. నువ్వు ఎప్పుడైతే పడక నుంచి లేస్తావో అప్పుడే ఆ సమయం అడుగుతుంది. 30 minutes లేవగానే వేరే పని ఇచ్చి పెట్టుకో, నువ్వు బెడ్రూమ్ చేయి, ఏదో ఒకటి చేయి. ఇన్ని నేర్చుకున్నారు కదా. అందుకనే బ్రహ్మముహూర్తం అని పెట్టారు భగవంతుడికి. ఆ సమయంలో చేసి ఇంకెవరు డిస్టర్బ్ చేయదు. 4 గంటలు 5 గంటలు 1 అరగంట. ఇవాళ మనం ఆ సంకల్పం తీసుకొని సంకల్పంతో ప్రాణంతో మనం స్టార్ట్ చేద్దాం. ఐస్లో రెడీ గారు సాధారణమైన శ్వాస తీసుకుని వదిలేద్దాం. శ్వాస తీసుకుని మెల్లమెల్లగా మనం తెరవచ్చు. ప్రోటోకాల్ ఎలా ఉందో దాన్ని చేస్తాము. మనం చాలా చేస్తాం. మధ్యమ స్థితి విశ్రామం, భుజాలు వదలగా ఉంచాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటాం. కుడివైపు చూడండి, మెడను కుడివైపు తిప్పండి, కుడి భుజం వైపు. అలాగే శ్వాస వదలు, మెడమ వైపు, చేతు శ్వాస తీసి మెడ వైపు, శ్వాస వదలు, మధ్యమ స్థితికి వచ్చే భుజాలు పైకి ఎత్తకూడదు. శ్వాస తీసుకుంటాం, మెడ వైపు, సారీ కుడివైపు.
శ్వాస తీసుకున్న ముందు మీ గర్భం చాటి కానించండి. మరొకసారి శ్వాస తీసుకుంటే రెండు చేతులు పాటించాలి. రెండు కాకపోతే శ్వాస తీసుకుంటే పాదాలు కింది కదిలించండి, చేతులు పైకి లాగండి, పొట్టలో శ్వాస తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ తీసుకెళ్ళండి. కిందికి వంచని వాళ్ళు మోకాల వరకు ఉంచాలి చేతులు. శ్వాస తీసుకుంటూ హస్తపాదాసనం. కూర్చుందా అది కూర్చొని తర్వాత పడుకోవాలి. విశ్రామాసనం, దండాసనం. ముఖ్యంగా రెండు చేతులు తీసుకెళ్ళి మనం ఇలా పెట్టుకున్నాం కదా, అది తీసుకెళ్ళి కుడి చేయి తీసుకొచ్చి విడవలేకపోయినా రెండు చేయి కుడి చేయి అలా శ్వాస తీసుకుంటూ